నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో కేంద్ర కేబినెట్లో జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇది ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ విజయంగా భావించి వారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి. ఈ కార్యక్రమంలో వారితో పాటు నర్సాపూర్ మాజీ ఎంపీపీలు జ్యోతి సురేష్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షులు రిజ్వాన్, నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేశం, నర్సాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్, రాజు యాదవ్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాంతాలను అన్ని సందర్శించినప్పుడు ఒకే ఒక మాట చెప్పడం జరిగింది. కులగణన చేయాలా, జనగణన జరగాల, ఎవరికి ఎంత వాటా ఉందో అంత వాటా దక్కాల్సిందే అని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినట్టు నాయకుడు రాహుల్ గాంధీ గారు. వారి ఏదైతే ఆశయం ఉందో వారి ఆశయం మొత్తం ఒకటే, ఈ భారతదేశం చల్లగా ఉండాలా, ఈ భారతదేశంలోని ప్రజలందరూ అన్నదమ్ముల్లాగా ఉండాలనే తపన తప్ప వారికి ఇంకొక పదవి మీద కానీ సంపద మీద కానీ వ్యామోహం లేదు. మేము అందుకే అంటుంటాం, మా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని పనిచేయడం వల్ల తృప్తినిస్తుంది. ఈ దేశంలోనే తర్వాత ఈరోజు అందరి నాయకుల కంటే ఆదర్శవంతమైన నాయకుడు, బలిదానాల కుటుంబం నుంచి వచ్చిన మహానాయకుడు అని చెప్తుంటాం. అందుకోసానికే వారు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్లో కూడా లోకసభ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈరోజు అత్యున్నతమైనటువంటి పార్లమెంట్లో నిలదీసి ప్రధానమంత్రిని మెడలు వంచిన నాయకుడు మా రాహుల్ గాంధీ గారు. వారి కృషి వల్లనే ఈరోజు దేశంలోనే ఈరోజు వారి ఏదైతే మాట్లాడిరో దానివల్లనే ఈరోజు కులగణన కానీ జనగణన కానీ జరుగుతుందంటే ఈరోజు వారి కృషి. అందుకోసానికే మేనిఫెస్టోలో పెట్టినారు. మేనిఫెస్టోలో పెట్టంగానే మన తెలంగాణ ప్రాంతంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి మాట తప్పకుండా వారి మాట కోసానికి కులగణనతో పాటు జనగణన కూడా చేసి మన అసెంబ్లీగా పాస్ చేసి పార్లమెంటుకు పంపించడం జరిగింది. మొట్టమొదటిగా ఏ రాష్ట్రం అన్న దేశంలో ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందుకోసానికే గర్వంగా అనిపిస్తుంది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా నేను ఒకటే చెప్తున్నా, ఈ విషయాలన్నీ కూడా మనం ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒకరొకరు ఈరోజు ఒక రకంగా ఈరోజు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఒకరేమో ప్రాంతాల పేరుతో పబ్లిసిటీ చేసుకున్నారు, ఒకరేమో మతాల పేరుతో పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఈరోజు అందరూ కూడా ఒకటే మాట్లాడుతున్నారు. అందరూ కూడా తర్వాత మేము చేసినామంటే మేము చేసినాం అంటారు. అందుకే అంటున్నాం, మీరందరూ చేయకముందు భగవద్గీత లాంటి మేనిఫెస్టోలో మా రాహుల్ గాంధీ గారు చెప్తే ఆయన మాట కట్టుబడి ఈ రాష్ట్రాల్లో ఇచ్చింది. అప్పుడు కూడా పాలిస్తున్న రాష్ట్రాలు బీజేపీ రాష్ట్రాలు చాలా ఉన్నాయి కదా. ఒక్కడన్నా నోరెత్తిండా కనీసం? ఒకడన్నా అడిగిండా కనీసం? ఒకడన్నా బీసీల కోసం మాట్లాడిండా? దమ్మున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు. అదేవిధంగా దమ్మున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. వారు అగ్రవర్ణాలకు సంబంధించిన బిడ్డ అయినా వారు ఏమాత్రం ఆలోచించకుండా ప్రజాస్వామ్యం పట్ల గౌరవంతో వారు పెట్టిన మేనిఫెస్టో మీద నమ్మకంతో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి దానికోసాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి చేసిన మహానాయకుడు అంటేనంటే రేవంత్ అన్న ఈరోజు 42% రిజర్వేషన్లు చేసి పార్లమెంటుకు చట్టం చేసి పంపించిందంటేనంటే వారికి ఉన్న పట్టుదల చూడండి. ఒకసారి ఆలోచన చేయమండి. బీజేపీ వాళ్ళని టీఆర్ఎస్ వాళ్ళని మేము ప్రశ్నిస్తున్నాం, తర్వాత వారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం ఈరోజు. కాక మొన్న తర్వాత మన వాళ్ళు సభ పెట్టుకున్నారు. అంత సభలో ఒక దిక్కేమో తర్వాత కాశ్మీర్ల తర్వాత ఒక దిక్కేమో మరణకాండ జరుగుతుండే, ఒక దిక్కేమో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ఒక దిక్కు ప్రజలకు ఇబ్బంది అవుతుంటే ఈ కుల గణన మీద కానీ ఎస్సీ వర్గీకరణ మీద కానీ వాళ్ళు ఏం మాట్లాడిరో మీకు తెలుసు. ప్రజలను తప్పుదోవ పట్టించి డబ్బుల అహంకారంతో మదమెక్కిన మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు.